లలో జనసేన కోసం మెగా సైన్యం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు జనసేన నాయకుడు పృథ్వీరాజ్ హాజరయ్యారు. కార్యకర్తలతో కలిసి పద్మావతి నగర్ నుంచి గోల్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మెగా అభిమానుల మద్దతుతో టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి విజయం ఖాయమని పృథ్వీరాజ్ అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు రోజా, అంబటి రాంబాబుపై మండిపడ్డారు. రాబోయే ఎన్నికలలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు 136 ఎమ్మెల్యే, 21 ఎంపీ సీట్లు గెలుస్తారని తెలిపారు. రెండు జెండాలు కలయికే రాష్ట్రానికి అభివృద్ధికి నాంది. రెండు జెండాల కలయికే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు నాంది. రెండు జెండాల కలయికే మొత్తం అన్ని సమస్యలకి ఒక పరిష్కారం. ఆ దిశగా మనం ఒక బలమైన శత్రువును కొట్టాలంటే అందరూ మనం సమాయత్తం అవ్వాలి, యుద్ధానికి సిద్ధం కావాలి. అసలు మేము సిద్ధం అని చెప్పుకోవాలి, మేము సిద్ధం అంటారు వీళ్ళు. ఏంటో నాకు అర్థం కాదు. ఒక్కడైనా పనికొచ్చేవాడు ఎవడైనా ఉన్నాడంటే దాంట్లో కూటమి ప్రభుత్వం వచ్చేస్తే పథకాలు రద్దు చేసేస్తారు, మీరు అలర్ట్గా ఉండండి, అది ఏదనంటే పథకాలు రద్దు చేయరురా నాయన. మీ జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ₹1 కూడా తీయడు. పేనాసి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ₹1 తీయడు. ఈ కూటమి అధికారంలోకి వస్తే అద్భుతంగా ₹10 ఎక్కువే మేము పేద ప్రజల కోసం కష్టపడి మేము వెచ్చిస్తాం, ఆ పథకాలను అలా కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. ఇదేంటంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు కానీ ఒక లెక్కర్లు, మన వాళ్ళు వరల్డ్ కప్ కొట్టలేకపోయారు, దురదృష్టం. ఇక్కడ వరల్డ్ కప్ అంట, వైన్ షాప్లో ఏదో పేరు అది, ఇంకోటి భూమి అంట, ఏదో ఇలాంటివి పెట్టి లివర్లు అందరికీ పాడైపోయినాయి. మొత్తం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పోయింది. ఎందుకంటే దుర్మార్గుడు వచ్చాడంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మారుమూల గ్రామంలో కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు, అయ్యా మనం అందరం ఛత్తీస్గఢ్ అడవులకు పారిపోవాలి, మనం ఇక్కడ ఉండకూడదు, మనల్ని ఉంటే ఇక చంపేస్తారు ఇక్కడ. అలాంటి